తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలను ఆయా వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన ప్రత్యేక అధికారులు నిర్వహించారు. పట్టణంలోని 15వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలో చైర్మన్ గోనెలహరి, 11వ వార్డు సభలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. అధికారులు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి సభలను ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుందని అన్నారు. 99 రోజుల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు ప్రజాపాలన లాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయో లేదో ప్రభుత్వం తెలుసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, అధికారులు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఆ ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగాలి. ఇప్పుడు వాడ సమస్యల పరిష్కారమే పరమగతిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, విద్యున్మయులు, మహిళా సాధికారత వంటి పథకాలు ప్రజలకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటే దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి.